అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వి ఆర్ ఇన్ అవర్ డే 27 అండ్ ఇవాల్టి టాపిక్ ఈజ్ ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. సో బేసిక్గా ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన కంప్యూటర్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫైల్స్ కదా. ఇట్ కెన్ బి టెక్స్ట్ ఫైల్, ఇమేజ్ ఫైల్, వాట్ ఎవర్. ఈ ఫైల్స్ మీద మనం బేసిక్గా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో ఆపరేషన్స్ అంటే ఏంటన్నా అంటే ఒక ఫైల్ని మీరు ఏం చేయగలరు, దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేయగలరు, ఆర్ కొత్త డేటాని రైట్ చేయగలరు, ఆర్ బేసిక్గా ఉన్న డేటాని అప్డేట్ చేయగలరు. సో బేసిక్గా ఈ రకంగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. సో ఫైల్స్ మీద ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడమే ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే అన్న, దీంట్లో కోడింగ్ ఏముంది? నా లెట్స్ సే ఇది ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్లో example1 అనే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. ఓకే, ఆల్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తే కంటెంట్ ఈజ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ, టుడే వీఆర్ డిస్కసింగ్ ఫైల్స్. ఓకే, ఈ విధంగా నార్మల్గా వీ కెన్ కైండ్ ఆఫ్ చదవచ్చు కదా. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను, ఆర్ డిస్కసింగ్ ఫైల్స్ అండ్ ఇట్స్ హ్యాండ్లింగ్. ఈ విధంగా నాకు కావాల్సినట్టుగా నేను డేటాని యాడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు కదా. మరి దానికి కోడింగ్ ఎందుకు? కోడింగ్ ఎందుకు అంటే లెట్ మీ టెల్ యూ. సో ఫైల్స్, వెరీ సింపుల్. కోడింగ్ ఎందుకు కావాలి అంటే ఇప్పటిదాకా వీ హ్యావ్ డిస్కస్డ్ వన్ పాయింట్ వెరీ క్లియర్లీ. ఏంటది? ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ ప్రోగ్రామ్కి వీ హ్యావ్ ఇన్పుట్ అండ్ వీ హ్యావ్ అవుట్పుట్. ఓకే, నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఆర్ డే 2 నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను. ఏమని? బోత్ ఇన్పుట్ ఈజ్ డేటా అండ్ అవుట్పుట్ ఈజ్ డేటా. ఓకే, సో ప్రోగ్రాంలో మనం చేసేది ఏంటి అంటే బేసిక్గా మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఉందో ఆ ఇన్పుట్ డేటా మీద, ఓకే, ఇన్పుట్ డేటా మీద లాజిక్ అప్లై చేసి అవుట్పుట్ డేటాలోకి మార్చడమే మన ప్రోగ్రామ్ చేసేది. ఎస్ ఆర్ నో కదా. సో బేసిక్గా ఈ డేటా అనేది ఇప్పటిదాకా మనం ఇన్పుట్ అనుకోండి కీబోర్డ్ ద్వారా ఇచ్చాము, అవుట్పుట్ అనుకోండి స్క్రీన్ మీద చూసాం, అవునా కదా. ఇన్పుట్ వాజ్ త్రూ కీబోర్డ్, ఓకే, కీబోర్డ్ ఇది కీస్ అనుకోండి, ఓకే, అండ్ అవుట్పుట్ వాజ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ డేటా తక్కువ ఉందనుకోండి మీరు కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు. బట్ లెట్స్ సే you want to find the addition of marks of all the students of a school. ఓకే, ఒక స్కూల్లో ఉన్న అందరి మార్క్స్ ఎడిషన్ కావాలి మీకు, ఆర్ బేసిక్గా యావరేజ్ కావాలనుకోండి. ఓకే, నౌ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో 5,000 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఓకే, నౌ ఈ 5,000 మార్క్స్ని మీరు ఎంటర్ చేయడం మాన్యువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సిమిలర్గా చాలా కేసెస్లో అవుట్పుట్ కెన్ బీ వెరీ లార్జ్. సో అదంతా మీరు ల్యాప్టాప్ స్క్రీన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్ మీద తీసుకుని వచ్చి ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద దాన్ని చూసుకొని బేసిక్గా దాన్ని అనలైజ్ చేయడం కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అవుట్పుట్లో ఇంకొక విషయం ఏంటి అంటే లెట్స్ సే నేను ప్రోగ్రాంలో లాజిక్ రాసి అవుట్పుట్ని బేసిక్గా సంపాదించాను, అవుట్పుట్ వచ్చేసింది. మై ప్రోగ్రామ్ ఈజ్ కరెక్ట్, మై లాజిక్ ఈజ్ కరెక్ట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ద అవుట్పుట్ డేటా. బట్ పాయింట్ ఏంటి అంటే ఈ కంప్యూటర్ స్క్రీన్ ఆన్లో ఉన్నంత వరకే, ఆర్ బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఆర్ ఆ కంపైలర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆర్ సిఎండి ఉందో వాట్ ఎవర్, ఓకే, వేర్ ఎవర్ ఇట్స్ రన్నింగ్, అది ఓపెన్ ఉన్నంత వరకే ఈ డేటా బేసిక్గా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి లాస్ట్ కదా. సో లెట్స్ సే ఐఎమ్ రన్నింగ్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ ఆ పైథాన్ ప్రోగ్రాంలో లెట్స్ సే నేను ఉన్న కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అనలైజ్ చేస్తున్నాను అండ్ దాంట్లో మేబీ ప్రిడిక్షన్స్ చేస్తున్నాను విచ్ ఈజ్ కైండ్ ఆఫ్ జెన్యూన్ అండ్ విచ్ ఈజ్ ఫ్రాడ్ అన్నట్టుగా ఐఎమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్టింగ్ అనుకుందాం. ఒక ఎంఎల్ అల్గోరిథం ఉంది. ఓకే, ఎంఎల్ అల్గోరిథం పైథాన్లో రాశాను. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి నేను క్లాసిఫై చేస్తున్నాను, ఓకే, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ వాడి. సో దీని అవుట్పుట్ ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి మాత్రమే ఉంటే నేను చేసింది మొత్తం వేస్ట్, బికాస్ ఐ వాంట్ టు సేవ్ దిస్ డేటా ఆన్ ద లాంగ్ టర్మ్. కాబట్టి ఫర్ బోత్ దీస్ రీజన్స్, ఫస్ట్ రీజన్ ఏంటి,
ఇన్పుట్ పెద్దగా ఉంటే దాన్ని మాన్యువల్గా ఇవ్వడం కష్టం. కాబట్టి మనం ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్లోంచి డేటా రీడ్ చేసి బేసిక్గా ఇన్పుట్ తీసుకోవచ్చు. సెకండ్ రీజన్ ఏంటి, బేసిక్గా అవుట్పుట్ డేటా ఒకవేళ మీరు ఎక్కడ స్టోర్ చేయకపోతే అది బేసిక్గా పోతుంది, ఇట్ విల్ బి లాస్ట్. సో దాన్ని స్టోర్ చేసుకునేందుకు ఓకే, దానికి ఒక కైండ్ ఆఫ్ పర్మనెంట్ స్టోరేజ్ ఇచ్చేందుకు మనం అవుట్పుట్ని ఫైల్స్లోకి రైట్ చేస్తాం. ఓకే, అందుకని బోత్ ఇన్పుట్లో మనకి ఫైల్స్ అవసరం అండ్ అవుట్పుట్లో కూడా ఫైల్స్ అవసరం. ఓకే, బేసిక్గా టు మేక్ థింగ్స్ సింప్లర్. ఓకేనా, గాట్ ఇట్. బేసిక్గా ఫైల్స్ ఎందుకు అవసరమో అర్థమైంది కదా. అర్థమవుతే బేసిక్గా నెక్స్ట్ పాయింట్స్ అన్నీ ఇట్ విల్ బీ మోర్ కైండ్ ఆఫ్ మీకు అర్థమయ్యేందుకు అండ్ అర్థం చేసుకునేందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్ us మూవ్ ఆన్. నౌ దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఓకే, ఆ టూ పాసిబిలిటీస్ ఏంటి అంటే, లెట్స్ టేక్ దిస్ ఫోల్డర్. సో వంశీ భవానీ కోడ్స్ అనే ఫోల్డర్లో పైథన్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్లో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 2 ఫైల్స్. ఒకటేమో లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్, day27.py అని చెప్పి ఒక ఫైల్ ఉంది అండ్ example1.txt అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫోల్డర్లో మనకి example2.txt అనే ఫైల్ ప్రస్తుతానికి లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద సినారియో. నౌ బేసిక్గా ఎప్పుడైనా సరే ఒక ఫైల్ని మీరు హ్యాండిల్ చేయాలంటే, అంటే బేసిక్గా ఒక ఫైల్ మీద ఆపరేషన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఫైల్ని ఓపెన్ చేయాలి అండ్ లాస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఫైల్ని క్లోజ్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాస్క్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఆల్వేస్ రిమెంబర్. సో ఓపెన్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఎలా చేస్తామంటే పైథాన్లో మనం యూజింగ్ ఓపెన్ ఫంక్షన్ అనమాట. సో ఓపెన్ ఫంక్షన్లో వీ హ్యావ్ 2 పారామీటర్స్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే ఫైల్ నేమ్. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి అంటే మోడ్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఫైల్ నేమ్, సెకండ్ పారామీటర్ ఈజ్ మోడ్. ఓకే, అండ్ బేసిక్గా దీన్ని ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేసుకుంటాం. దాని పేరు ఏదైనా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ABCD, బట్ ఫైల్స్ ఎఫ్ కాబట్టి నేను ఎఫ్ అనే ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి ఈ ఓపెన్ చేసిన ఫైల్ని స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఫైల్ నేమ్ అంటే ఏంటి, బేసిక్గా ఫైల్ నేమ్ అనేది బేసిక్గా మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్న ఫైల్, మీరు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్న ఫైల్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ మెన్షనింగ్ example1.txt. ఓకే, ఇది ఆల్రెడీ మన ఫోల్డర్లో ఉన్న ఫైల్, బట్ నేను example2 ఆర్ example3.txt కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ మనకి ఈ ఫైల్ ప్రస్తుతానికి ఫోల్డర్లో లేదు. సో దీని మీద జరిగే సినారియో అండ్ దీని మీద జరిగే సినారియో బోత్ ఆర్ డిఫరెంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే, నదర్ పాయింట్ ఈజ్ ఈ మోడ్ అంటే ఏంటి. సో బేసిక్గా ఆ ఫైల్ని ఓపెన్ చేశాక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పడానికి బేసిక్గా ఈ మోడ్ ఉంటుందన్నమాట. మోడ్ కెన్ బి ఆఫ్ 4 మెయిన్ టైప్స్, R, A, W అండ్ X అనమాట. ఓకే, R అంటేనేమో రీడ్, A అంటేనేమో append, W అంటేనేమో రైట్, X అంటేనేమో క్రియేట్. రీడ్ అంటే ఏంటి, ఉన్న కంటెంట్ని కేవలం రీడ్ చేయడం, జస్ట్ దాన్ని సింపుల్గా జస్ట్ టు సీ ఇట్, ఓన్లీ చూసి వదిలేయడం ఈజ్ రీడింగ్. ఐ హోప్ దెర్ ఈజ్ సమ్ సౌండ్ ఆఫ్ ద ట్రైన్ బట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సెకండ్ ఏంటి అంటే అపెండ్. అపెండ్కి రైట్కి పెద్ద డిఫరెన్స్ ఉంది. లెట్స్ సే దిస్ ఈజ్ అ ఫైల్, ఇది ఒక ఫైల్ ఉంది, దీంట్లో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంది. ఓకే, ఆ టెక్స్ట్ ఏంటి అంటే హాయ్ అనే ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, నౌ అపెండింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ABC అపెండ్ చేద్దాం అనుకుంటే అపెండింగ్ విల్ బీ హాయ్ ABC. ఓకే, బట్ లెట్స్ సే మళ్ళీ ఫైల్ ఉంది అండ్ దాంట్లో హాయ్ ఉంది, బట్ ఈసారి నేను ఐ వాంట్ టు రైట్ ABC అనుకున్నప్పుడు ఇది మొత్తం రిప్లేస్ అయిపోయి ఇట్ విల్ బీ ABC. ఓకే, సో అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ అవుద్ది, రైట్ అంటే ఎస్ ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, సో
ఐ మీన్ ఇది రీడ్, అపెండ్, రైట్. మరి క్రియేట్ అంటే ఏంటి? ఒకవేళ ఒక ఫైల్ లేకపోతే ఆల్రెడీ దాన్ని క్రియేట్ చేయడానికి వి యూజ్ ఎక్స్. నౌ దెర్ ఆర్ కైండ్ ఆఫ్ చెప్పాను కదా, ఫైల్ నేమ్స్లో 2 సినారియోస్ పాసిబుల్. ఒకటేమో ఆల్రెడీ ఉన్న ఫైల్ నేమ్, ఒకటేమో లేని ఫైల్ నేమ్. ఫస్ట్ సినారియోలో బేసిక్గా ఫైల్ నేమ్ ఆల్రెడీ ఉంటే అండ్ మీరు మోడ్లో రీడ్ పెడితే వాట్ విల్ హ్యాపెన్? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఉంది కాబట్టి రీడింగ్ అనేది పాసిబుల్ అండ్ దేర్ విల్ బి నో ఎర్రర్. బట్ దీంట్లో ఇఫ్ దేర్ ఈజ్ రీడింగ్ బట్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఫోల్డర్లో లేదు కాబట్టి దేర్ విల్ బి ఎర్రర్. ఓకేనా? అగైన్ అపెండింగ్ ఇన్ ద ఫస్ట్ సినారియో అనుకోండి, ఆల్రెడీ బేసిక్గా ఫైల్ ఉంది, ఓకే, అండ్ బేసిక్గా యూఆర్ ట్రయింగ్ టు అపెండ్ ఇన్ టు ఇట్ కాబట్టి అగైన్ నో ఎర్రర్. దీంట్లో ఆల్రెడీ ఫైల్ లేదు అండ్ యూఆర్ ట్రయింగ్ టు అపెండ్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే దేర్ విల్ బి కైండ్ ఆఫ్ నో ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఏమీ ఉండదు, బట్ కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది ఆ పేరుతో. గాట్ ఇట్? వాట్ అబౌట్ రైట్? అగైన్ రైట్, నో ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ అగైన్ క్రియేట్స్ ద ఫైల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఎర్రర్ ఏమీ ఉండదు, బట్ ఒకవేళ లేకపోతే మాత్రం క్రియేట్ అవుద్ది కొత్తది. వాట్ అబౌట్ హియర్? ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంది అండ్ మీరు దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎక్స్. ఆబ్వియస్లీ ఫైల్ ఆల్రెడీ ఉంటే ఐ మీన్ హౌ విల్ ఇట్ క్రియేట్? కాబట్టి ఇక్కడ దేర్ విల్ బి ఎర్రర్ ఫర్ ది క్రియేట్. ఇక్కడ ఆబ్వియస్లీ లేదు కాబట్టి క్రియేట్ అవుద్ది, దేర్ విల్ బి నో ఎర్రర్ ఫర్ ది క్రియేట్ ఇన్ ద సెకండ్ సినారియో. ఓకే, సో మోడ్ హ్యాస్ బేసిక్గా 2 థింగ్స్. ఫస్ట్ ఏమో ఇది RAWX. సెకండ్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా టైప్ ఆఫ్ ద ఫైల్ అనమాట. సో టైప్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ 2 థింగ్స్. ఒకటేమో T, ఒకటేమో B. T అంటే టెక్స్ట్ ఫైల్, B అంటే బేసిక్గా బైనరీ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ అండ్ ఆల్. ఓకే, సో బేసిక్గా ఇఫ్ ఐ వాంట్ టు టెల్ యూ నౌ హౌ టు కైండ్ ఆఫ్ రైట్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెరీ సింపుల్, జస్ట్ సీ ఇట్. ఐ విల్ టేక్ రెడ్ కలర్ మేబీ ఆర్ గ్రీన్ కలర్ అండ్ ఐ విల్ కైండ్ ఆఫ్ మెన్షన్ ఇట్. సో ఏమని మెన్షన్ చేద్దాం? సి F is equal to open and I can mention as file name. File name, for example, it is example1.txt. Okay, and mode, for example, I want to read and type of the file is text. Okay, సో ఈ విధంగా మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా మనకి ఈ ఫోల్డర్లో ఆల్రెడీ example1 అనే ఫైల్ ఉంది. ఓకే, సో నేను సేమ్ ఇప్పుడు చేసిందే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఒక పైథాన్ ఫైల్ విచ్ ఈజ్ day27, దీంట్లో సింపుల్గా F ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. ఓకే, దీంట్లో ఏం చేద్దాం? ఫస్ట్ దేమో పారామీటర్ ఇట్ ఈస్ example1.txt. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి? రీడింగ్ అండ్ టైప్ ఆఫ్ ఫైల్ ఈస్ T. ఐ హోప్ ద సైజ్ విజిబుల్, కొంచెం పెద్ద చేశాను. ఓకే, ఈ విధంగా బేసిక్గా F అనే ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతుంది. నౌ లెట్స్ సీ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్, సింప్లీ ప్రింట్ PRINT ప్రింట్. ఓకే, ఏమని ప్రింట్ చేస్తారు? F.read అనమాట, F.read. సో ఐ విల్ సేవ్ దిస్ అండ్ నేను బేసిక్గా దీన్ని రన్ చేస్తాను. సో పైథాన్ day27.py అని చెప్పి రన్ చేస్తాను. సో యాజ్ యూ కెన్ సీ, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీఆర్ డిస్కసింగ్ ఫైల్స్. సో దీంట్లో ఉన్న కంటెంటే వచ్చేసింది. ఓకే, లెట్స్ సే ఐఎమ్ చేంజింగ్ హియర్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ యాజ్ ఫైల్స్ అండ్ హ్యాండ్లింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సేవ్ దిస్ అండ్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ డిస్కసింగ్ ఫైల్స్ అండ్ హ్యాండ్లింగ్ అనేది ప్రింట్ అయింది. సో వీఆర్ రీడింగ్ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్, మీరు కావాలంటే లైన్ బై లైన్ కూడా రీడ్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా రీడ్ లైన్ అని పెట్టండి, సేవ్ ఇట్ అండ్ బేసిక్గా ఇఫ్ యూ నౌ రన్ ఇట్, కేవలం ఫస్ట్ లైన్ మాత్రమే ప్రింట్ అవుద్ది. ఓకే, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ రన్నింగ్ ఆర్ కైండ్ ఆఫ్ రీడింగ్ లైన్ బై లైన్. ఓకే, ఆర్ ఎల్స్ బేసిక్గా ఇంకా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా రీడ్ అని పెట్టి మీరు దాంట్లోని ఎన్ని క్యారెక్టర్స్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అనుకోండి, 5 అని చెప్పి అగైన్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఇట్
ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైల్ విల్ బీ ప్రింటెడ్ ఆర్ బేసిక్గా రెడ్ అవుతాయి. చూసారా? సో ఫస్ట్ 5 ఆర్ ANDAR, అందరికీలో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ రీడ్ అనమాట. ఓకే, బట్ లెట్స్ సే ఇఫ్ యూర్ ట్రయింగ్ టు రైట్, మీరు ఓపెన్ చేసిందేమో రీడ్తో, అండ్ లెట్స్ సే ఇఫ్ యూర్ ట్రయింగ్ టు రైట్, హౌ టు రైట్ అంటే రైట్ ఈజ్ అగైన్ యూజింగ్ ద కైండ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షన్ కాల్డ్ రైట్ అనమాట. ఓకే, సో ఈ రైట్ని ఎలా చేస్తారు? ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు కైండ్ ఆఫ్ రైట్, ఐ విల్ జస్ట్ రైట్ ఆర్, అండ్ ఇక్కడ నేను ABCని రైట్ చేద్దాం అనుకుంటున్నాను. యూ విల్ గెట్ ఎర్రర్ బికాజ్ యూ కెనాట్ రైట్ విత్ ఆర్ హియర్, బికాజ్ ఆర్ అంటే రీడ్. లెట్స్ సీ. చూసారా? అన్సపోర్టెడ్ ఆపరేషన్ నాట్ రైటబుల్. గాట్ ఇట్? అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక చెప్పినట్లుగా ఫైల్ ఓపెన్ చేసింది ఎవరు? మీరే కదా. సో క్లోజ్ చేయవలసింది కూడా మీరే. క్లోజ్ చేయకపోయినా ఎటువంటి ఎర్రర్ రాదు. బట్ బేసిక్గా ఇట్ ఈస్ ఆల్వేస్ బేసిక్గా ఏ గుడ్ ప్రాక్టీస్ టు క్లోజ్ వాట్ ఎవర్ యూ ఓపెన్. సో f.close ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ రికమెండెడ్. చేయకపోయినా పర్లేదు, బట్ రికమెండెడ్. there will be no difference. Let's say I am again calling read, there will be no difference. Okay, there are no difference ఏం లేదు, but it is a good practice. Now let us try kind of writing. సో బేసిక్గా ఇక్కడ ఈ ఫోల్డర్లో ప్రస్తుతానికి example2 ఉందా? లేదు. బట్ లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ example2, అండ్ ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ చెప్పాను, ఇందాక రఫ్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్, ఓకే, ఫైల్ ఆల్రెడీ లేకపోయినా సరే సినారీ 2లో కూడా ఇట్ విల్ బి క్రియేటెడ్. సో ఈ విధంగా నేను సేవ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐ విల్ ఓపెన్ దిస్ ఫోల్డర్ అండ్ ఆల్సో ద CMD. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను ఇక్కడ ఫైల్ రన్ చేసిన వెంటనే, ఐ మీన్ ఈ పైథాన్ కోడ్ రన్ చేసిన వెంటనే ఇక్కడ example2 అని చెప్పి ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, లెట్ us see. చూసారా? example2 అని క్రియేట్ అయిపోయింది. అండ్ నేను ఓపెన్ చేస్తాను, దీంట్లో ఏమీ ఉండదు బికాజ్ మనం ఇంకా ఏమీ రైట్ చేయలేదు. చూసారా? ఓకే, సో హౌ టు రైట్? వెరీ సింపుల్. ఇందాక చూసాం కదా, సారీ దీంట్లో కాదు. సో ఇట్స్ వెరీ సింపుల్. యూ విల్ జస్ట్ హ్యావ్ టు f.write and basically mention what you want to write. Okay, ABC for example. Okay, I'll save it and ఈ ఫైల్ని క్లోజ్ చేద్దాం example2ని. and now I'll go back here, I'll run it. Okay, now I'll open it again. చూసారా? ABC అనేది వచ్చేసింది. గాట్ ఇట్? సో ఇదే విధంగా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అపెండ్ ఆల్సో. ఓకే, సో ఐ విల్ షో యూ డిఫరెన్స్. సో ప్రస్తుతానికి దీంట్లో ABC ఉంది కదా example2లో, అలా ఉండనివ్వండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో అగైన్ ABC బదులు ఐ విల్ రైట్ మేబీ CAR, కార్. సో ఇందాకున్న ABC విల్ బి లాస్ట్. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ ఫైల్, ఐ విల్ రన్ ఇట్ అగైన్, ఐ విల్ కమ్ బ్యాక్, ఓపెన్ ఇట్. సో కార్ మాత్రమే ఉంది, ABC పోయింది. ఓకే, నౌ ఐ విల్ అపెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ ఏ పెడతాను అండ్ ఇక్కడ కార్ బదులు బస్ పెడతాను. ఓకే, అది కూడా స్పేస్ బస్ అని పెడతాను. ఐ విల్ సేవ్ దిస్. ఓకే, అండ్ ఐ విల్ గో హియర్, ఐ విల్ రన్ ఇట్ అగైన్. ఓకే, నౌ ఐ విల్ ఓపెన్ ఇట్ అగైన్. బేసిక్గా దీన్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. లెట్ మీ ఓపెన్ ఇట్. సో కార్ అండ్ బస్ చూసారా? అపెండ్ అంటే అది, ఇట్ విల్ బి అపెండెడ్ అట్ ది ఎండింగ్. రైట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ నుంచి. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫైల్ హ్యాండ్లింగ్లో ఇంతకుమించి ఏం లేదు. ఫైల్ హ్యాండ్లింగ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓపెనింగ్, ఓకే, క్లోజింగ్. మధ్యలో ఇంపార్టెంట్ ఏంటి? బేసిక్గా ఫైల్ నేము అండ్ మోడ్, దాంతోపాటు టైప్ ఆఫ్ ద ఫైల్. ఓకే, అడిషనల్లీ కావాల్సింది ఏంటి అంటే మెథడ్స్. విచ్ మెథడ్స్? మెథడ్స్ లైక్ రీడ్, రైట్, రీడ్ లైన్, ఎక్సెట్రా. అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఐ హోప్ ద వీడియో ఈస్ క్లియర్. సో విత్ దట్ నోట్,
థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. జై హింద్ అండ్ జై భారత్.